హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్వేష్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఇప్పుడు నేను ఉన్నానండి మన ఒడిశాలోని పూరిలో. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ వ్యూస్ని క్యాప్చర్ చేయడానికి వచ్చాను. లెట్స్ ఎంజాయ్ దిస్ ఆసమ్ వ్యూస్. ఇంకా అక్కడి నుంచి నేను టువర్డ్స్ భువనేశ్వర్ బయలుదేరానండి. మనం భువనేశ్వర్కి బస్ ద్వారాను లేదంటే ట్రైన్ ద్వారానైనా వెళ్ళొచ్చు పూరి నుంచి. మార్నింగ్ 7:45 కల్లా పూరిలో బయలుదేరినానండి. అరౌండ్ 9:30కి అట్లా నేను మళ్ళీ భువనేశ్వర్ రీచ్ అవుతాను. ఇప్పుడు మనం చేరుకున్నాం భువనేశ్వర్ అండి. మన మొదటి స్టాప్ ముక్తేశ్వర్ దేవాలయం అండి. ఇది 10వ శతాబ్దంలో నిర్మించబడిందండి. ఈ ఆలయం కళింగ శైలిలో నిర్మింపబడిందండి. ఇక్కడి ముఖ్య ఆకర్షణ తోరణం. ఇది ఒక రాతితో తయారైన గేట్వే నిశ్చితంగా దేశంలో అత్యంత అందమైనదిగా పరిగణింపబడుతుందండి. ఇది గుప్తుల కాలం తర్వాత శిల్పకళలో వచ్చిన పరిమాణిక ప్రతీక. ఇక్కడ శివుడు ముక్తేశ్వరుడుగా పూజింపబడుతున్నాడండి. అంటే మోక్షాన్ని ప్రసాదించే స్వరూపం. ఇక్కడి వరకు భక్తులు తమ జన్మల బాధల నుండి విముక్తి కోసం వచ్చి ప్రార్థిస్తారండి. ఈ ఆలయం మోక్షద్వారం కూడా అని పిలువబడుతుందండి. ఇక లింగరాజ్ దేవాలయం అండి. ఇది 11వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు శైవ మతానికి చెందిన గొప్ప కేంద్రము. కానీ ఇది కేవలం శివుడి ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ దేవుడు శివుడు మాత్రమే కాక విష్ణుమూర్తి లక్షణాలు కలిగిన హరహర రూపంగా పూజింపబడతాడండి. ఇది ప్రాచీనమైన కళింగ రాజవంశ కాలానికి చెందిన నిర్మాణం అండి. ఈ ఆలయం 180 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుంటుండేలా 4 ప్రధాన భాగాలుగా ఉంటుందండి. ఇంకా దర్శనం తర్వాత బ్యాక్ టు బారాముండా బస్ స్టేషన్ అండి. ఇదే మేము ఎక్కబోయే ట్రావెల్ చేయబోయే ఎస్విఆర్ టూర్స్ ట్రావెల్స్ది బస్సులోకి వెళ్తూనే ఆ ఎండల్లోంచి లోపలికి వస్తూనే నెక్స్ట్ లెవెల్ చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి. అందులోని ఇది మే కదా.
ఇంకా అంతా అయిపోయింది, క్లోజ్ చేద్దామనే టయానికి రిటర్న్లో ఈ క్లౌడీ వ్యూస్ పోయేటప్పుడు నేను ఆపోజిట్ సీట్లో కూర్చోన్నానండి. సో ఈ క్యాప్చర్ చేయలేకపోయినాను. ఇప్పుడు ఇంకొక వైపు నుంచి బస్సులో కూర్చోన్నాను. సో ఈ వ్యూస్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అలాట్. That's it for the video. Please don't forget to like, share and subscribe our YouTube channel అండి.